తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాము. చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇంకోటి నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. అలా మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ఏం ప్రాబ్లం లేదు, మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు, మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు. కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాశులు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. మరి సింహరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతోందండి? తప్పకుండా ప్రస్తుతం సింహరాశి వారికి మెయిన్గా కర్కాటక రాశిలాగే సింహరాశికి కూడా యోగకారకుడు అదృష్టకారకుడు ఫేవర్ చేసే గ్రహం కుజుడే అండి. సో ఇలాంటి కుజుడు చతుర్థ భాగ్యాధిపతి స్వస్థానంలో చతుర్థ స్థానంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ నెలలు కూడా పట్టిందల్లా బంగారం చెప్పవచ్చు. నేను 100% అదృష్టం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటే ప్రేక్షకులకు కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా అందరూ అంటారు హార్డ్ వర్క్ బాగా ఉంటే కలిసి వస్తుంది అని అంటారు. సో హార్డ్ వర్క్ ఉండాలి, కాదని కాదు, కానీ అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉండాలి. అలాగే దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలి. అదృష్టం అంటేనే దైవబలం దైవానుగ్రహం కూడా కలయికండి. కాబట్టి ఎంతో మంది సింగర్స్ ఉంటారు, ఎంతో మంది యాక్టర్స్ ఉంటారు, అతి కొద్ది మందే సక్సెస్ అవుతారు, కొద్ది మందే పైకి వస్తారు, నేము ఫేము డబ్బులు కూడా సంపాదిస్తారు. కాబట్టి అదృష్టం అనేది మాట పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి ప్రస్తుతం సింహరాశి వారికి అదృష్టం పరిపూర్ణంగా ఉంది ఈ నెలలాళ్ళు కూడా. కాబట్టి మీరు గట్టిగా హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయండి, తప్పకుండా మీరు అనుకున్న పనులని తప్పకుండా సాధిస్తారని చెప్పవచ్చు. అలాగే మెయిన్గా ఏంటంటే ఈ అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి స్థానచలనం అనేది ఉందండి. స్థానచలనం మెయిన్గా ఏంటంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇవన్నీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంది. కనీసం ఇల్లు మారిపోయినా, లేకపోతే డిపార్ట్మెంట్ చేంజ్ అయినా, లేకపోతే బిల్డింగ్ మారిపోయినా,
అయితే ప్రతిరోజు ఇప్పుడు హైటెక్ సిటీలో జాబ్ ఉందండి, అది మారి ఇంకొక చోట ఉండొచ్చు. సో అలా జరిగేందుకు అవకాశం ఉందన్నమాట. ఉమ్. సో స్థానచలనం అవుతే కూడా చాలా మంచిదండి. ఉమ్. ఇంకోటి రాశిలోనే కేతు ఉన్నాడు. ఉమ్. సో ఇది ఒక గ్రహణ సమయం అనమాట. సాధారణంగా ఇప్పుడు గ్రహణం కూడా అనుకుంటాం, గ్రహణం ప్రతి ఏడాది ఒకటో రెండో సార్లు వస్తుంది, వస్తుంది. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం. అయ్యో మనకొచ్చిందా అని అనుకోకలేదు. రూల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహుకేతులు ఎక్కడున్నారో చూసుకోవడం ప్రతి ఏనార్థానికి. ఆ రాశుల వాళ్ళకే వస్తాయి గ్రహణం అనేది. ఓ. ప్రస్తుతం సింహరాశిలో కేతు ఉన్నాడు, ఉమ్. కుంభరాశిలో రాహు ఉన్నాడు. ఆ. అంటే నెక్స్ట్ ఏడాది అక్టోబర్ నవంబర్ దాకా వస్తే సింహరాశి లేదంటే కుంభరాశిలోకే కుంభరాశిలోనే వస్తాయి, రావాలి. ఇంకా రాదు మళ్ళీ. అంతే. సో మిగతా 10 రాశుల వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. సో సింపుల్ బేసిక్ అన్నమాట ఇది. Right. అలాగే ప్రస్తుతం ఏంటంటే అలా ఒక్కసారి మనకి సూర్యగ్రహణం వచ్చింది అనుకోండి, సూర్యుడు లాంటి వాడు కూడా కనిపించాడు, మొత్తం ఇలా క్లోజ్ అయిపోయి ఉంటాడు అనమాట. మనమే ఆశ్చర్యపోతుంది, ఇదేంటి సూర్యుడు లేడని. అలాగే ప్రస్తుతం సింహ రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత హెల్పింగ్ నేచర్గా ఉన్నా, ఎన్నో హెల్ప్లు చేసినా, ఎంతో మంచివాడిగా ఉన్నా కూడా మనం చెడ్డవాడిగా బయట పోట్రీ అవుతాం. పోట్రీ అవుతాం. మ్మ్. ఎందుకంటే ప్రస్తుతం మనల్ని ఆ గ్రహణంలాగా అనేది. కప్పేసింది అనమాట. సో ఇదివరకులా అంటారు, అయ్యో ఇదివరకు వేరే బాగుండేవాడు ఇప్పుడు మారిపోయాడు, అగో పెళ్ళైన తర్వాత ఇలా అయ్యాడు, లేకపోతే ఏదో ఒకటి అంటూ ఉంటారు అనమాట. మళ్ళీ అందుకని ప్రస్తుతం అలా ఆల్రెడీ సింహరాశి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీగా ఉండడం ఇవన్నీగా ఉంటారు. కాబట్టి ప్రస్తుతం అంటే మీరు మౌనంగా ఉండడం ఉత్తమం, రైట్. ఉంటే కనుక చాలా మంచిది. ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి లాభస్థానంలో ఉన్నారు కదా గురువు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. బాగుంటుందా? సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా మ్మ్. చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం ఎలా ఉంటుందండి ఈ నెల ఆరోగ్య రోజులు? విషయం ప్రస్తుతం రాశిలో కేతు, సప్తమ స్థానంలో రాహు, మెయిన్గా అష్టమశని నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి, పెద్ద మేజర్గా ఉండవు, చిన్న చిన్న అనారోగ్యాలు చేస్తుంటాయి. మెయిన్గా కుజుడు అనే గ్రహం మటుకు మెయిన్ ఆరోగ్యకారకుడు కాబట్టి అతను స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మేజర్ అనారోగ్యాలు అయితే ఏమి ఉండవండి, చిన్న చిన్న అనారోగ్యాలు మటుకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు, లాభాన్ని చేకూరుస్తాడు. మెయిన్గా గురువు శుభగ్రహం, గురువు వివాహానికి కూడా కారకుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారి గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. నవంబర్ 30 లోపల కూడా కుదరచ్చు, లేదంటే కనీసం అమ్మాయి మనదని అనిపించుకోవచ్చు, లేదంటే ఎంగేజ్మెంట్ కూడా అయిపోవచ్చు, లేదంటే గట్టి ప్రయత్నం చేస్తే వివాహం కూడా అయిపోవచ్చు. సో గట్టి ప్రయత్నం మటుకు చేయాలండి. ఎప్పుడైనా మానవ ప్రయత్నం చేయకపోతే, ఎందుకంటే గురుబలం అనేది 12 సంవత్సరాల్లో 5 సంవత్సరాలే గురుబలం ఉంటుందండి. మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడే ఆ సంవత్సరం కాలం పాటే గురుబలం అన్నట్టు. సో అలా 12 ఏళ్లలో 5 ఏళ్ళే ఉంటుంది. ఈ 5 ఏళ్లలోనే ఉన్నత విద్య అంటే ఒక ఎంఎస్ చేశాడు అంటే ఆ సర్టిఫికేట్ సంపాదించిన ఏడాది ఆ గురుబలం ఉన్నట్టు. అలాగే ఫస్ట్ జాబ్ గురుబలం ఉన్నట్టు, ప్రమోషన్ వచ్చినప్పుడు గురుబలం ఉన్నట్టు, వివాహం అయినప్పుడు గురుబలం ఉన్నట్టు, సంతానం కలిగినప్పుడు గురుబలం ఉన్నట్టు, గృహం కొన్నప్పుడు, వాహనం కొన్నప్పుడు, అలాగే ఫారెన్ వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా గురుబలం ఉన్నప్పుడే అవుతాయి. అలాగే మీరు ఆ 12 ఏళ్లలో ఈ 5 ఏళ్ళు మిస్ చేశారనుకోండి, మళ్ళీ 3-4 ఏళ్ళు పడుతుంది ప్రతిసారి కూడా. సో మిగతావన్నీ మిస్ చేసినా పర్లేదు, వివాహం మటుకు ఎప్పుడు మిస్ చేయకూడదు. సో ఎప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఉంటేనే వివాహం అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ఉందండి, అమ్మాయికి మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవాలని ఇష్టం లేదనుకోండి, గురుబలం వచ్చినా అవ్వదు. ఇవన్నీ చెప్పుకుని కూడా వేస్ట్. సో మనస్ఫూర్తిగా మీకు అనిపించినప్పుడే అది జరుగుతుంది. రైట్. చాలా చక్కగా తెలియజేశారు సార్. అయినప్పటికీ వీళ్ళు పరిహారాలు ఏమి పాటిస్తే వీళ్ళకి ప్రశాంతంగా ఈ మాసం అంతా వెళ్ళిపోతుందంటే ఏం చేసుకోవాలి? మెయిన్గా ఏంటంటే ప్రస్తుతం అష్టమ శని నడుస్తుంది. శని రిలేటెడ్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా శివుడికి చేసుకుంటే మంచిది. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది. అలాగే మెయిన్గా రాష్ట్రాధిపతి అయిన రవి కూడా నవంబర్ 15 దాకా నీచిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు కూడా ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రస్తుతం కార్తీక సోమవారాలు అదొకటి మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రతి సోమవారం శివుడి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అభిషేకం కానీ అర్చన కానీ పత్రి పూజ చేయించడం కానీ ఇలాంటివి ఏమైనా కూడా చేస్తే కూడా మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. అలా మంచి జరగాలి సింహరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్కారం.